హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చిమెత్తల కూర అండి. దీన్ని నేను ఎలా వండానో మీకోసం చూపిస్తాను. ఈ పచ్చిమెత్తలు మా అత్తగారు మా కోసం ఊరి నుంచి పంపించారు. మా పెద్ద అబ్బాయికి చాలా ఇష్టం. ఎలా వండానో చూసేద్దాం వచ్చేయండి. పచ్చిమిర్చి 3 పొడవుగా చీరుకున్నానండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను. 2 ఉల్లిపాయలు తీసుకోండి పెద్దవి. ఒక టమాటా తీసుకోండి, చిన్న టమాటా ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర అండి. అలాగే అరకిలో మెత్తళ్ళండి. ఈ మెత్తల్ని మా అత్తగారు బాగా శుభ్రం చేసి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఉండవేమో అని చెప్పి ఉప్పు, కారం, పసుపు, నూనె వేసి పంపించారండి. అంటే ఏపీ నుంచి తెలంగాణకు వచ్చేసరికి పాడైపోతాయేమో అనేసి ఇలా పంపించారు. ఇప్పుడు మనం ఈ కర్రీని ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా కడాయి పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కల్ని కూడా వేసి బాగా నూనెలో మగ్గించుకోవాలండి. ఈ పచ్చిమెత్తల్ని మెరిసే చేపలు అని కూడా అంటారండి. ఉల్లిపాయలు ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోండి. నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. దీంట్లోకి మనం కాస్తంత ఉప్పు, కారం, పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మనం మెత్తల్ని తీసి పెట్టుకున్నాం కదండి, ఆ మెత్తల్ని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసి ఒక గ్లాసు వాటర్ని వేయాలండి. ఒక గ్లాసు వాటర్ వేసి గరిట పెట్టకుండా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే ఈ విధంగా ఉంటుందండి. ఇలా ఉన్నప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర, గసగసాలు పొడి వేస్తున్నానండి నేను. మాకు అప్పటికప్పుడు పెట్టుకోవడానికి ఉండదు, అందుకని నేను పొడి వేస్తున్నాను. అలాగే దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకోండి. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నన్ను ఒక చేత్తోనే కలుపుతున్నాను. ఫోన్ పక్కన పెట్టి కలుపుకుని చూపిస్తానండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే మెత్తల కూర రెడీ అయిపోతుందండి. ఈ విధంగా ఇప్పుడు ఈ కూరని ఒక గిన్నెలోకి తీసేసుకుంటే మెత్తళ్ళు అండ్ మెరిసే కూర రెడీ అండి. చూడండి, నిజంగా మెత్తళ్ళు అని ఇంటికి అంటారేమో, చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి ఈ చేపలు. హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిదండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.